కొడతాడు లేదన్నా గ్యారెంటీకి వస్తాడు షర్తా నీ 2 ఏళ్ల కంచి చూస్తలే మారా ఎన్నడన్నా చక్కగా వచ్చిండా ఇప్పుడు వస్తాడట వస్తాడు కాక ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క తోలు తీస్తాడట మళ్ళా ఏమనుకుంటున్నావు మా సార్ అంటే అబ్బో ముందు అసెంబ్లీకి రమ్మనవయ్యా ఎవల తోలు ఎవరు తీసేది తెలుస్తుంది కానీ అని రచ్చబండల కాడ నడుస్తున్న రాజకీయం ఆవు మరి పవర్ పోయినాక కేసీఆర్ సార్ ఏడికేంది ఆఖరికి అసెంబ్లీకి సుతా డుమ్మాలేనాయే అయితే ఇవాళ చలికాలం మీటింగ్లు చాలైతే పెద్ద సారు బరాబర్ వచ్చిండు కాకుంటే ఎందుకు వచ్చిండు ఎంతసేపు ఉన్నాడన్నదే అస్సలు పాయింట్ అబ్బా సార్ వచ్చిండు సంతకం పెట్టిండు సభ లగుపడ్డాడు సట్టునే వెళ్ళిపోయిండు తిప్పి కొడితే ఒక 15 నిమిషాలు ఉన్నాడో లేదో గంతే ఇంటి కంచెలు బయలుదేరేటప్పుడు గులాబ్ పూలు చల్లి గుమ్మడికాయ దిష్టి తీసి జేజేలు వాళ్ళకు కూడా జాగదోలితే అసెంబ్లీ ఆకిట్ల లీడర్లు గిట్ల ఎదుర్కొని లోపలికి తీసుకుపోయారు కేసీఆర్ సార్ ను సీదా అసెంబ్లీకి పోయి రిజిస్టర్ల సంతకం చెక్కి సభకు వచ్చినట్టు హాజరేసుకున్నాడు ఏడికెళ్లి సభలకు రాగానే అటురోకున్న సీఎం రేవంత్ రెడ్డి సారు శనార్థి చెప్పుకుంటూ వచ్చి చేతుల చేసి ఆరోగ్యం ఎట్లుందని అడిగాడు మర్యాద మీదకెళ్లి అందరు లేచి నిలబడ్డారు గాని వెనకాల ఉన్న కేటీఆర్ కౌశిక్ రెడ్డి గారు అయితే అట్లనే కూకున్నారు ఇక జాతీయ గీతం ఒడుసుడే ఆల్చం బయటకు వస్తూనే ఉన్నాడు పెద్ద మనిషి కాలం చేసిన పాత ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించేదాకా కూడా ఉండాలి ప్రధాన ప్రతిపక్ష లీడర్ 3 నిమిషాలు సభలుండి ఇంటికి వెళ్ళిపోయింది ఇక వస్తుండు కేసీఆర్ ఏం చేసిండు హాజరు ఇచ్చి అటెండెన్స్ ఇచ్చిపోయిండు అది కూడా ఆయన నెల జీతానికి ఆయన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ నుంచి వీరుడు బయలుదేరి 1 నిమిషం కూర్చున్నాడు లేచి వెళ్ళిపోయిండు వచ్చారు కూర్చున్నారు సంతకం పెట్టారు వెళ్ళారు అసెంబ్లీకి రాకుండా ఉంటే అనర్థ వేటు పడుతుంది చెప్పని వచ్చి సంతకం పెట్టిపోవడే తప్ప కానీ నిన్న మొన్న గులాబీ లీడర్ల ప్రచారం ఎట్లుండే అసెంబ్లీకి పులి వస్తుంది సర్కార్ కు సుక్కలు చూపిస్తాడు అట్లా ఇట్లా అని సూరెక్కిస్తే ఇవాళనేమో కథకి ఇది అయితే 6 నెలల లోపల అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ చేసుకోకుంటే ఎమ్మెల్యే పదవి పోతుంది రూల్స్ ప్రకారము గందుకే ఫస్ట్ నాడే వచ్చి సంతకం పెట్టిపోయిండు అన్నట్టు మళ్ళా 6 నెలల దాకా పురుసాతు ఇక నేను ఊకోను గవర్నమెంట్ తోలు తీస్తాను మైకుల ముంగట చెప్పిండు కాబట్టి దినం అసెంబ్లీకి వచ్చి సర్కారును నిలదీస్తాడో లేకుంటే ఎప్పటికనే ఫామ్ హౌస్ లో పరాకత్తి ఉంటాడో చూడాలి మరి మొన్న సర్పంచులు గెలిచి అక్కడక్కడ దావతులు చేస్తుంటే మరి అక్కడ ఆటలకు వస్తే ఆ తోలు వెళ్తలేదు మరి కేసీఆర్ వచ్చి తోలు తీస్తున్నామని నిజంగా వ్యంగ్యంగా నవ్వుకుంటున్నారు.